పీపుల్. పాపకి 9th మంత్లో పుట్టి వెంట్రుకలు తీపిచ్చామన్నమాట. అద్దట్టు దసరా రోజే కుదిరింది. ఆ రోజే శనివారం కూడా వచ్చింది. మేము మాల్కొండలో తీపిస్తాం. సో ఆ రోజు శనివారం దసరా అన్నీ మంచిగా కుదిరాయి అన్నమాట. ఇది బిఫోర్ డే అంటే ఫ్రైడే నైట్ అనమాట. ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు. కొద్దిసేపు కోలాటం దగ్గరికి వెళ్ళేసి వద్దామనేసి ఊర్లో కోలాటం వేస్తా అన్నారు. ఆడికి వెళ్ళేసి చూసేసి వచ్చేసాము. అండ్ సాటర్డే మార్నింగ్ నిద్ర లేచేసాము. అంటే 5కి అలా బయలుదేరాము. దసరా కదా రష్గా ఉంటుంది అనేసి. మేము మాల్కొండకి వెళ్ళేసరికి 6:37 అట్లా అయిపోయింది. అప్పటికే ఫుల్ జనాలు వచ్చేస్తున్నారు. ముందు రోజే మాట్లాడి పెట్టుకున్నాం అనమాట. అంటే పుట్టి వెంట్రుకలు తీసి అతన్ని ఇక్కడ సాంగ్యాలు ఉంటాయన్నమాట. మేనమామే హెయిర్ కట్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో ఆ క్లిప్ తీయడం మర్చిపోయాము. తీసేశాడు వెంకీ. నెక్స్ట్ దిష్టి తీసేస్తున్నాడు. తీసేసిన తర్వాత వాళ్ళ తాతయ్య, వాళ్ళ జేజియా అండ్ వాళ్ళ నాన్న అందరు దిష్టి తీసేశారు. అక్కడ చాలామంది పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీపిస్తున్నారు. చాలా పెద్దగా ఏడుస్తున్నారు. మేమందరం కూడా పాప ఏడుస్తుందేమో అనుకుంటా ఉన్నాము. పాప అయితే అందరి సైడ్ చూస్తూ ఉంది. ఏంటి వీళ్ళందరూ నా చుట్టూ ఇలా తిప్పుతూ ఉన్నారా అనేసి. పాపకి ఎక్కువ జనాలు ఉన్నా కానీ నచ్చుద్ది అనమాట. సో అందుకే సైలెంట్గా ఉంది. ఇక్కడ ఇంకా తీసేస్తున్నారు. గోవిందా అనేసి ఇంకా తీపిచ్చేసాము. అస్సలు సైలెంట్గా గమ్మున కూర్చొని ఉంది. మేమందరం ఆశ్చర్యపోతున్నాం. పక్కన వాళ్ళందరూ కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఏంటి పాప ఇలా గమ్మున కూర్చొని ఉంది, అస్సలు ఎడవట్లేదు గుడ్ గర్ల్ లాగా అనేసి. పాప ముందు కొంగి ఆడుతూ ఉండేసరికి ఏమైనా తెగిద్దేమోననేసి వాళ్ళ నాన్న వచ్చి కూర్చుంటున్నాడు అనమాట, ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ కూతుర్ని. అండ్ ఇంకొకటి వచ్చేసి పక్కన ఒక అంకుల్ తీపించుకుంటూ ఉన్నారనమాట. ఆ అంకుల్ని చూస్తూ కూడా సైలెంట్గా ఉండింది. చాలా హెయిర్ అండ్ గడ్డం ఉండే. సో ఏంటా అంకుల్ ఇలా ఉన్నారా అనేసి చూస్తూ ఉండింది. అందరూ అయితే ఎంత హ్యాపీయో అస్సలు ఏడవకుండా కామ్గా తీపించుకుంటుంది అనేసి. ఏడిస్తే మళ్ళీ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో అది కట్ చేసేటప్పుడు హెయిర్ తీసేటప్పుడు తెగుద్ది కదా, అందుకనేసి వెనక నుంచి వాళ్ళ నానమ్మ చెక్కింగ్ కరెక్ట్గా తీస్తున్నారా లేదా, పైన ఏమైనా హెయిర్ ఉందో ఏమో అని. ఎలాగైనా కానీ నీట్గా తీపించుకునింది, ఏడవకుండా. కరెక్ట్గా 15 to 20 మినిట్స్లో మొత్తం తీసేశారు. ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏమైనా హెయిర్ అక్కడక్కడ ఉంటుంది కదా, అవి చెప్తూ ఉన్నాము, అవి తీస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ గుండు. పాపది అయిపోయిన తర్వాత నేను అత్తమ్మ ఏమో కత్తెరలు ఇచ్చాము. అండ్ మావయ్య అండ్ మహి ఏమో గుండిచ్చేసి అవును వచ్చేసారనమాట. ఇక్కడ వదిన వచ్చేసి వీడియో కాల్లో చూస్తుంది. ఏమైందంటే ట్రైన్ నార్మల్ టైం కంటే 2 hours డిలే అయిపోయింది. సో అందుకనేసి మేము స్టార్ట్ అయిపోయాము. దసరా కదా ఫుల్ రష్ ఉంటుందిలే అనేసి. వదిన వాళ్ళు ఇంకప్పుడు స్టార్ట్ అయ్యారనమాట. ఇంకప్పటికి పాపకి లేట్ అయిపోతుంది కదా అనేసి పుట్టింటికలు తీపిచ్చేసాము. వాళ్ళు వచ్చేసరికి తీసేశారు. వీడియో కాల్లో చూసింది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా రియల్గా చూసినంతగా. ఇంకా వాళ్ళ నాన్న కూడా చేసుకొని వచ్చేసాడనమాట. ఫస్ట్ టైం గుండెలో చూడడం కదా ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంది, ఎవరా ఈ మనిషి అన్నట్టు. వాళ్ళ నాన్న జోక్ చేస్తున్నాడు అనమాట, ఆధార్ కార్డ్ చూపించమంటావా అనేసి. కొంచెం మనిషి స్పర్శ తగిలితే వెళ్ళిపోయింది. మహి అండ్ పాప ముందు స్నానం చేసేసారు. సో పాపని తీసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి. నేను వచ్చేసరికి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. నేను స్నానం చేసి వచ్చేసి రెడీ అయ్యేసి ఇంకందరం దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ రోజు నియర్ బై విలేజెస్ అన్నిటి దగ్గర వర్షం పడుతుంది. మాల్కొండలో మాత్రం ఫుల్ ఎండ వస్తుంది అసలు. ఇంకా మహియే భుజాల మీద ఎక్కించుకొని ఇంకా ఫుల్ మొత్తం అమ్మవారి దగ్గరికి, నరసింహస్వామి దగ్గరికి మొత్తం మహియే ఎత్తుకున్నాడు. గుండునైతే కొట్టి సాయంత్రానికి తలనొప్పి వచ్చేసింది పాపం. ఫస్ట్ టైం మాల్కొండ పాపదైతే బాగా ఎంజాయ్ చేసింది. మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు, గుడ్ గర్ల్ లాగా ఉండింది. అందరికీ దర్శనం అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో అక్కడే భోజనాలు పెడతారనమాట. అందరం భోజనాలు చేసేసి కార్లకు కొంచెం పూజ చేపించేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 4 or 5 అట్లా అయింది. ఇంటికి వెళ్ళేసి బాత్ చేసేసి దేవుడికి ఒక్కపొద్దు చెల్లించాలి కదా, ఒక్కపొద్దు చెల్లించేసాము దేవుడికి పెట్టేసి. అండ్ ప్రసాదం అన్నీ అందరికి పెట్టేసాము. అలా పాప పుట్టెంటుకలు అయిపోయాయి.
Thank you for watching till then. Please do like, share and subscribe to Lalitya Diaries. Thank you.